నిలబడి ఏం చేస్తున్నావు? చెప్పాడు కదా లోపలికెళ్ళు. అన్నా, నా భర్త ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళనివ్వండి. లేదంటే మీరిక్కడ చేయడానికి ఏమీ మిగలదు. అవునా? అంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? ఒకసారి ఆపి చూపించు. మీకు ఈ ఇల్లుంది కదా, పొద్దున కల్లా కాలి బూడిదైపోతుంది. పొద్దున సంగతి పొద్దున చూసుకుందాం, కానీ ఇప్పుడు ఆయన్ని వెళ్ళనివ్వండి. లేదంటే రాత్రి చాలా భారంగా గడుస్తుంది. బాబు గారు, మీరు రమాతో పెట్టుకోకండి. ఐరా ఈమెతో పెట్టుకుంటే ఏమవుతుందని తను వెళ్ళేమండి. వెళ్ళా. వెళ్ళు బాబు, వెళ్ళు. సరే, నేను కూడా వెళ్తాను. వెళ్ళండి. మీ మనసేం బాగోలేదు. మీకు కొంచెం ప్రశాంతత అవసరం. కూర్చో. ఇప్పుడు ధ్యానం చెయ్యు. అలాగే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎంతవరకు చేయాలంటే నీకు జవాబు దొరికేంత వరకు. మనిషి మనసు ఎప్పుడు కల్లోలమైనా తను అన్నిటికంటే ముందు తనని తాను ప్రశ్నించుకోవడమే ముఖ్యం. ధ్యానం చెయ్యి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ప్రచండదేవ్ గారు, అరే మీరు తన మాటల్ని వదిలేయండి. తనకలా మాట్లాడడం అలవాటే. ఇక మీరు అనుమతి ఇవ్వండి. అలాగే యజ్ఞం మొదలు పెట్టించండి. అనుమతిస్తున్నాను. భీమ్రావ్, ఒకవేళ నీకు కూడా అనిపిస్తుంటే నువ్వు మీ వాళ్ళను శుద్ధమవడం అలాగే దీక్ష తీసుకోవడం చూడలేకపోతే నువ్వు బయటికెళ్ళొచ్చు. లేదు, నాకేమనిపిస్తోందంటే నేను ఇక్కడే నిలబడి ఉండడం మంచిదని. మళ్ళీ ఒకసారి చూడని ఈ కుతంత్రం వాట ఎలా ఆడుతూ ఉంటారు. అందరూ చేతులు జోడించండి.
ఇక మీరంతా లేవండి. మీరేమీ బాధపడకండి. బాధపడకుంటే ఏం చెయ్యాలి రమా? వాళ్ళందరూ మనవాళ్లే కదా. ఇక వాళ్లే అలా మాట్లాడారంటే భీమ్రావ్, చెప్పండి. భీమ్రావ్ అంబేద్కర్ అంటే మీరేనా? అవునండి. నేను ధన్యుణ్ణైపోయాను మిమ్మల్ని దర్శించుకుని. ఇంతకీ మీరు ఎవరు? నేను జ్యోతిబా పూలే గారి అనుయాయుణ్ణి. కేలుష్కర్ గురువు గారు మీ గురించి చాలా చెప్పారు. మిమ్మల్ని చూడాలనుకున్నాను. మనసు ప్రసన్నమైపోయింది. మిమ్మల్ని చూశాను. చాలు, ఇక బయలుదేరతాను. తను పెద్ద జాతి వ్యక్తిలా ఉన్నాడు కదా. అవును. చూసారా, ఈరోజు బాధపడేది కాదు, ఎంతో సంతోషపడేది. మన జాతి వాళ్ళు మీకు తోడు వదిలేశారు, కానీ పెద్ద జాతికి చెందిన వ్యక్తి మిమ్మల్ని గుండెలకు హత్తుకున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, మీకున్న భావాలు జాతి కంటే ఉన్నతమైనవి. ఇక ఈ రోజు కాకుంటే రేపు ప్రతి జాతి వాళ్ళు మీ మాట వినక తప్పదు. అందుకే మీరు బాధపడకండి. ఇక ఈరోజు మీరు ఓడిపోలేదు. నిజానికి మీ భావాలే గెలిచాయి. ఇక నవ్వండి. నవ్వొచ్చు కదా. పద. ఇలా ఇవ్వండి. వద్దు, ఉండనివ్వు. నాకైతే మీరందరూ మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇక మీ అందరినీ మూర్ఖులను చేసి వెళ్లిపోయాడు. మీరందరూ వేసుకునే ఈ నల్లటి బట్టలు మొహానికంటినా మసిలాగా అనిపిస్తోంది. ఏ ముసలి, ఇక నోరు మూసుకో. శుద్ధీకరణ చేయించుకున్న తర్వాత మీకంటే పెద్ద జాతి వాళ్ళమైపోయాం. నట్వర్, మీ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీ అమ్మ గౌరవం కంటే ఏ జాతి పెద్దది కాదు, అర్థమైందా? మర్యాద. మా అందరితో మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు మేమంతా మీకంటే పెద్దవాళ్ళం. అసలు మనం వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాం? మనకు ప్రచండదేవ్ గారు అవకాశం ఇచ్చారు, మనం పెద్ద జాతి వాళ్ళతో కలిసి ఉండడానికి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలో జోకు దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే జోకుకి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. ఏ పులియా, నువ్వు నోరు మూసుకుంటావా? నేనెందుకు నోరు మూసుకోవాలి? నేను నోరు మూసుకొని ఉండలేను. ఎవరు ఎలా ఉంటారో అలాగే ఉండండి, కానీ మీలో మీరే గొడవ పడకండి. పదండి సోదరులారా, మనం వెళ్ళి మనం పని చూసుకుందాం. చిన్న జాతి వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? మీరు ఇక్కడ కోపంతో ఎంతసేపని నిల్చుంటారు? అయితే ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? నువ్వింటిని తమాషాగా మార్చేసావు లక్ష్మి. నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వెళ్ళి ప్రచండదేవ్ గారి యజ్ఞంలో కూర్చుండిపోయావు. అలాగే శుద్ధీకరణ చేయించుకున్నావు. ఇది మన ఇంటికి ఎంత పెద్ద అవమానం అని కేవైనా అర్థమవుతుందా? అసలు నాన్న తనకు తాను తమాషాలా మార్చుకోవడానికి సర్కస్ కిందికెళ్ళాడు. చూడండి, మీరేమన్నా మీరు నిజాన్ని కాదనలేరు. నేను మీ భార్యను. అలాగే నా కడుపులో లక్ష్మి, ఇక ఆపే. భార్య బిడ్డ, భార్య బిడ్డ, నేను విసిగిపోయాను. నీకు ఏం అర్థమవుతుందో అదే నువ్వు చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఇక నన్ను ప్రశాంతంగా ఉండని వదిలే. ప్రశాంతంగా ఉండడానికే నేను ఈ పద్ధతి వెతికాను. ఈ సమాజంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? మన జాతి.
ఈ శుద్ధీకరణ చేయించుకొని మన పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డానికి ప్రయత్నించానంతే. లేదంటే మీరే ఆలోచించండి, ఎవరైతే నిన్నటి దాకా మనకు ముష్టి కూడా వేయలేదో ఈ రోజు నేను నమస్కారం చేయడం వల్ల వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. ఇది శుభ సంకేతమే కదా. ఉజ్వల భవిష్యత్తుకి మీరు కూడా కలిసిపోండి. మనమిద్దరం కలిసి మన బిడ్డ భవిష్యత్తుని చక్కబెడదాం. నిజమా? నీకు డబ్బులు కూడా ఇచ్చారా? చూడండి, ఇన్ని డబ్బులు వచ్చాయి. వీటితో ఏ పనైనా చేసుకోవచ్చు. ఏం పని? ఏదైనా. అంటే పాలు, కూరగాయలు, సరుకులు, నూనె ఇవన్నా? అవును, ఇవన్నీ. ఇప్పుడు నేను పెద్ద జాతి వాళ్ళ నుంచి సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక ఎలాంటి సమస్యలు రావు. అత్తయ్య, అమ్మా, ఇలా రండి. ఏమైంది? ఏమైంది ఆనంద్? అత్తయ్య, లక్ష్మి కొంత డబ్బు తీసుకుని వచ్చింది. ఇక తనేం చెప్తుందంటే తనకు పెద్ద జాతి వాళ్ళు ఇచ్చారని. ఎందుకంటే మన ఇంట్లోకి సరుకులు రావడానికి పాలు, నూనె, కూరగాయలు ఇలాంటివన్నీ. బాగుంది, చూసావా అమ్మా? పైసా లేదు కానీ మిఠాయిలు కొనడానికి బయలుదేరాడు. వచ్చాడండి పెద్ద జాతికి చెందినవాడు. ఏం పర్వాలేదు, ఇవాళ కాకపోతే తర్వాతైనా వస్తాయి. చూడు, ప్రచండదేవ్ గారు ఏం చెప్పారు? ఇప్పుడు మనం పెద్ద జాతి వాళ్లతో కలిసిమెలిసి ఉండొచ్చు అని. అంటే వాళ్లను మనం ఏ పనైనా అడగచ్చు. అక్షరాలా నిజం. నేను ఈ ప్రాంతంలో 14 ఏళ్ల నుంచి మిఠాయి దుకాణాన్ని నడిపిస్తున్నాను. ఇక నేను చూశాను, ఎవరెవరైతే ప్రచండదేవి గారి దగ్గర దీక్ష తీసుకున్నారో వాళ్ల జీవితాల్లో ఎప్పుడూ ఏ రకమైన లోటు గానీ ఏర్పడలేదు. అవును, మేం కూడా అదే ఆశిస్తున్నాం. అయినా ఇదేమన్నా చిన్న విషయమా? మీలాంటి పెద్ద జాతి వ్యక్తి ఇక్కడ మా ఈ వీధిలోకొచ్చి మిఠాయిలు అమ్మడం, అలాగే మమ్మల్ని అందరినీ కూడా మిగతా వినియోగదారులు అనుకున్నారు. అవునవును, ఇది చాలా సంతోషించాల్సిన విషయం. సంతోషించాల్సింది కాదు, ఇది భ్రమ కలిగించే విషయం. ఒక మిఠాయి వాడు మన వీధిలోకి రావటం వల్ల మన స్తోమత ఏమీ పెరిగిపోదని గుర్తుపెట్టుకోండి. నిజానికి స్తోమత ఎలా పెరుగుతుంది అంటే మనకు ఆ మిఠాయిని కొనడానికి తాహతు ఉన్నప్పుడు మాత్రమే. ఇక ఇదే విషయం నేను మీకు పదే పదే చెప్తూ వస్తున్నాను. ఎవరో వచ్చి దయ చూపిస్తే, ఎవరో వచ్చి ఉపకారం చేస్తే మన స్తోమత ఏమీ పెరిగిపోదు అని. ఒకవేళ మనం నిజంగానే మన స్తోమత పెరగడం మంచిదని కోరుకుంటే గనక మన సంఘంలో ఉన్న మనవాళ్లు, అలాగే మన జాతిలోని వాళ్లు కష్టపడాల్సి ఉంటుంది, అలాగే పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈయన మాటల్ని మీరు అమలు చేయడం మొదలు పెట్టనంత వరకు అంతవరకు మీకెప్పటికీ మేలు జరగదు. ఏ రమా, నీ భర్త ఈ ప్రపంచంలోనే అందరికంటే తెలివైనవాడు అనిపిస్తోందా? అలానే అనిపిస్తారు కదా. అలాగే ఒకరోజు మీరందరూ కూడా ఒప్పుకుంటారు నా భర్త చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో. కానీ నన్ను అడిగితే అలాంటి రోజు ఎప్పటికి రాత్రే చెప్తాను. ఇలా ఊహల్లో మేళ్ల కట్టడం ఆపేయి. మిఠాయి అమ్మేవాడు కొంతసేపు వీధిలోకి వచ్చాడో లేదో వాతావరణం కొంచెం తీయగా మారిపోయింది. కానీ ఈ చిన్న జాతిలోని భీమ్, రమ ఇక్కడికొచ్చారో లేదో మళ్ళీ మొత్తం చేదుగా మారిపోయింది. జోకు బాబాయ్, మీరెక్కడెక్కడికి బట్టలు తేవడానికి వెళ్తారో వాళ్ళందరికీ చెప్పుకోండి మీరు చిన్న జాతిలో పెద్ద స్తోమతున్న వాళ్ళైపోయారని. ఇక నోరు మూసుకోరామా. రమ చెప్పింది నిజమే కదా. మాకు కూడా తెలియని ఈ చిన్న జాతి పెద్ద స్తోమత. ఇలాంటి ఆటలు ఆడటం వల్ల ప్రయోజనం ఏముంటుందో. ఇలా కూర్చో కూర్చో. గురువుగారు, మీరేం తీసుకొచ్చారు? ఈరోజు నా భార్య హల్వా వండింది, నీకోసం కూడా పంపించింది. తీసుకో.
అంతలోపు నేను నీకు ఎక్కడెక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అవన్నీ చెప్తాను. ఇక ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు ఎక్కడెక్కడ అప్లై చేయడం అనేది నీకు మంచిదవుతుందో. భీమ్, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? రమా కోసం కూడా నా భార్య హల్వా డబ్బా పంపించింది. నువ్వు తిను. అలాగే వెళ్ళేటప్పుడు ఈ డబ్బా రమ కోసం తీసుకెళ్ళు, సరేనా? తిను. హల్వా చాలా రుచిగా ఉంది గురువుగారు. తిను తిను. భీమ్, బాంద్రాలో ఒక ఉద్యోగం ఉంది, సామాన్లు అమ్మేవాళ్ళది. ఇంకొక ఉద్యోగం బాటుంగాలో కూడా ఉంది. చూపించండి గురువుగారు. ఇదిగో చూడు చూడు. మీ చిన్న జాతి వాళ్ళు ఏ విధంగా మూర్ఖులుగా ఉంటారో కాస్తంత పెద్ద జాతి వాళ్ళన్న అనుభూతి కలగ్గానే నా కాళ్ల మీద పడిపోతారు. అది కూడా నీ కళ్ల ముందుగానే. ఇక ఇది వీళ్ల విషయంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఏమీ చెయ్యలేవు భీమరావు. చిన్న జాతి మూర్ఖులు. నమస్కారం అయ్య గారు. నమస్కారం అయ్య గారు. ఏం సమస్య లేదు కదా? లేదయ్య గారు, ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మేము మీకు ఈ విధంగానే పనికొచ్చాం. ఏమంటారు? అవును. మీ చిన్న జాతి వాళ్ళు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావించటం మంచిది. ఈశ్వరుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి మా పెద్ద జాతి వాళ్లకు సేవ చేయడం కోసమే పంపించాడు. ఇదే మీ అందరి జీవిత లక్ష్యం కావాలి. ఇది అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే నేను వివరిస్తాను. ఇక నీ ఈ గురువు తను నీకు ఏదైతే చెప్తున్నాడో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మీ ఇంట్లో వాళ్లతో రోజంతా పని చేయించాలి కదా? ప్రచండదేవ్ గారు, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నా ఈ శిష్యుడు భీమ్రావు ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు మీరు పెట్టుకున్న ఈ నమ్మకాలన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. ఇక ఒక్కసారి వీళ్ళ జాతి వాళ్లకు నమ్మకం కలిగిందంటే మీ నమ్మకాలన్నీ వమ్మైపోతాయి అని. మీ జాతిని కొంచెం కాపాడుకొని ఉంచుకోండి. ఆ రోజు నువ్వే చెప్పావు కదా, నువ్వు పెద్ద జాతి వాడివని. అంటే నిన్ను తాకడం వల్ల నాకెలాంటి పాపం ఉండదు అని. లక్ష్మి, నమస్కారం. చల్లగా ఉండు. మీరిక్కడ ఏమైంది? నువ్వు కడుపుతో ఉన్నావు కదా, అందుకే నేను నీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అలాగే నీ బిడ్డ ఇవి తిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని. ఇవన్నీ నా కోసమా? ధన్యవాదాలు.
మీరు నా గురించి చాలా బాగా ఆలోచించారు, శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు శుద్ధీకరణ జరిగిన తర్వాత నీ జాతి కూడా పెద్ద జాతి అయిపోయింది కదా. నీకోసం ఏం చేసినా కూడా నాకు సంతోషం కలుగుతుంది. అందుకే నీకోసం పండ్లు తీసుకొచ్చాను. సరే విను, ఈ పండ్లు లోపల పెట్టేసిరా. నాకు కొంచెం పనుంది, నువ్వు నాతో పాటురా. త్వరగా వెళ్ళు. అలాగే, ఇప్పుడే వస్తాను. త్వరగా వెళ్ళు, చాలా ముఖ్యమైన పనుంది. అన్నయ్య, ఆనంద్ అన్నయ్య. ఏంటి ఆనంద్? ఆనంద్ అన్నయ్య, ఆనంద్ అన్నయ్య, ఏమైంది? ఆనంద్ గురుగారు, అన్నయ్య ఎందుకు లేవటం లేదు? నొప్పి భరించే శక్తి లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎందుకు? పదండి బాబు, ఇతని ఆట అయిపోయిందనిపిస్తుంది. లక్ష్మి, వచ్చావా? మీకు కనిపించడం లేదా? నేను మీ కళ్ళెదురుగానే నిలబడ్డాను, ఇక ఎందుకు అడుగుతున్నారు? అడగడం లేదు, చెప్తున్నాను. ఆనంద్ ఈ రోజేమీ తినకుండా తాకుండానే పనిలోకెళ్ళిపోయాడు. అది కేవలం నీ కారణంగానే. అవును, తప్పులన్నీ మావే. మీ రామ్జీ అన్నయ్య వెళ్ళిపోయాడు, అది నా తప్పు. ఆనంద్ తినకుండా తాకుండా వెళ్ళిపోయాడు, అది నీ తప్పు. తండ్రి కొడుకులిద్దరూ పసిపిల్లలు, వాళ్ళకసలేమీ తెలియనే తెలీదు. ఇదిగో, నువ్వు ఈ పండు తిను. ఎవరు ఏమనుకుంటారో వాళ్ళవనుకోనివ్వు. అన్నట్టు మీరు చెప్పింది నిజమే. ఈ ఇంట్లో అందరూ మనిద్దరికి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇందాక రమ కలిసింది, తను కూడా నాకే నచ్చ చెప్తోంది. అత్తయ్య, లక్ష్మీ వదిన. ఏమైంది? ఏమైంది భీమ్? ఆనంద్ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి? ఆయనకి ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారంటే తీవ్రంగా ఆలోచించడం వల్ల ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టుకుపోయిందని చెప్పారు. వైద్యం కోసం 6 రూపాయలు కావాలి. ఒక 3 రూపాయలు వెంటనే జమ చేయకుంటే వైద్యం కూడా మొదలు పెట్టనని చెప్పారు. మీరు వెళ్ళి మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయో త్వరగా చూడండి, నేను కూడా వెతుకుతాను. త్వరగా చూడాలి, వినండి. ఏ భీమ్, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడం కోసం వచ్చావా? మేము ఏం చేయడం మంచిదో ఏం చేయకపోవడం మంచిదో అని ఇక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపో. కాదు కాదు, నాకు వేరే పనుంది. అసలు విషయం ఏంటంటే ఆనంద్ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. నాకు డబ్బులు చాలా అవసరం ఉంది, సహాయం చేయండి. ఆనంద్కేమైంది? చిన్న జాతి వాళ్లకు ఏవైనా సరే. మీరెందుకు కంగారు పడుతున్నారు? మీకు అసలు అర్థం కావడం లేదు. ఈ చిన్న జాతి వాళ్ళు భూమికి పెద్ద భారం అవుతారు. వాళ్ళు బతకని లేక చావని అది మనకెందుకు? మీరంతా కూడా ఒకప్పుడు భారమే, కానీ శుద్ధీకరణ తర్వాత వ్యక్తుల్లా మారిపోయారు. బాబాయ్, నేను చెప్పేది వినండి. నాకు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు నాకు 3 రూపాయలు కావాలి. వైద్యానికి ముందు జమ చేయాలి, ఆ తర్వాతే వైద్యం మొదలవుతుంది. అలాగే వైద్యం చేసిన తర్వాత మరో 3 రూపాయలు ఇవ్వాలి. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి. కానీ మా దగ్గర అంత డబ్బు లేదు కదా. భీమ్రావ్, శుద్ధీకరణ చేయించుకో. ఒక్క 6 రూపాయలేంటి? నేను నీకు దానికంటే చాలా ఎక్కువే ఇస్తాను. భీమ్, శుద్ధీకరణ చేయించుకో. భీమరావు, నువ్వింకా ఆలోచిస్తూ ఉండొద్దు. ఒక్క బాణంతో 2 పిట్టల్ని కొట్టు. ఆనంద్కు వైద్యం చేయించుకో, అలాగే శుద్ధీకరణ చేయించుకుని పెద్ద జాతి వాడిగా కూడా మారిపో. ఆ అయ్యగారు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పారు కదా.
బాగా ఆలోచించడం మూలంగా ఇతని మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇక దానికోసం మనం తనకు వైద్యం చేయాల్సి ఉంటుంది. వైద్యం మొత్తానికి 6 రూపాయలు అవుతుంది. కనీసం మీరు 3 రూపాయలు తీసుకున్నట్టే. నేను వైద్యం మొదలు పెడతాను. భీమ్, శుద్ధీకరణ చేయించుకో. లేదు, ఏది ఏమైనా సరే నేను శుద్ధీకరణ చేయించుకోను. చూడు భీమ్, మొండితనంతో కాదు, నిర్ణయం పరిస్థితిని చూసి తీసుకోవడం జరుగుతుంది. ఇది కష్టమైన పరిస్థితి. శుద్ధీకరణ చేయించుకో. అసలు విషయమే ఇది బాబాయ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న, ఇప్పుడు గురువు గారు కూడా నాకు నేర్పించినవన్నీ ఇవే కదా. కఠినాతి కఠినమైన పరిస్థితుల్లోనే మనిషికి అసలైన పరిశీలన జరుగుతుంది అని. ఈ విషయాలన్నీ వదిలేయండి. మీ దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేయండి, మిగతావి నేను చూసుకుంటాను. ఏ భీమరావు, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళి దూరంగా నిలబడు. వీళ్ల పని పూర్తవుతుంది కదా, అప్పుడు వీళ్లతో మాట్లాడు. వినబట్టం లేదా? నేను మిగతా డబ్బులు తెచ్చిస్తాను. మీరు ఇవి తీసుకుని వైద్యం మొదలు పెట్టండి. మీరు 3 రూపాయలు జమ చేయనంత వరకు నేను వైద్యం మొదలు పెట్టను. అయితే నేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్లి మీ మీద కేసు పెట్టబోతున్నాను స్టేషన్లో. ఎంతోసేపటి నుంచి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, కానీ మీరు అర్థమే చేసుకోవటం లేదు. చూడండి డాక్టర్ గారు, ఒకవేళ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోతే న్యాయస్థానంలో మీరు మాట వినక తప్పదు. దానికంటే మీరు ఈ డబ్బులు తీసుకుని వైద్యం మొదలు పెట్టొచ్చు కదా. ఇక మేమంతా సాక్షులం అవుతాం డాక్టర్ గారు. అందుకే మేము చెప్పినట్టు వినండి. సరే, గుర్తుపెట్టుకోండి, రేపటికల్లా డబ్బులు మొత్తం ఇచ్చి తీరాల్సిందే. నేను డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, మీరు వైద్యం మొదలు పెట్టండి. వార్డ్ బాయ్, పేషెంట్ని తీసుకురా. ఏమైంది? నాకు డబ్బులు చాలా అవసరం ఇప్పుడు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, జబ్బు చేసింది. వైద్యం కోసం నా దగ్గర డబ్బులు లేవు. ఇక ఇదే వ్యవహారంలో ఇన్స్పెక్టర్ గారు నా భార్యను స్టేషన్కు తీసుకెళ్లారు. నాకు 3 రూపాయలు కావాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, నేను మీకు త్వరలోనే తిరిగిచ్చేస్తాను. అవునా? నీ జీతమే 1 రూపాయి. మరి అలాంటప్పుడు ఎలా తీర్చగలవు? మొత్తం 3 నెలల జీతం. అయినా ఇవే 3 నెలల్లో మళ్ళీ ఎవరికైనా జబ్బు చేస్తాను తీర్చడం వదిలే, మళ్ళీ అప్పు అడగడానికి వస్తావు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు సార్. ఇప్పుడు చాలా అవసరం ఉంది మాకు, ఇవ్వండి సార్. లేదు, ముందు నాకు చెప్పు, నువ్వు నా డబ్బులెలా తీర్చగలవు? సార్, విషయం కేవలం డబ్బు గురించే కాదు. నిజానికి వీడి మీద బోలెడన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. అంతా ఏమంటున్నారంటే పని సమయంలో పని మీద ధ్యాస పెట్టడానికి బదులు వీడు వాళ్లకు పంచాయతీలన్నీ చెప్పడం మొదలు పెడుతున్నాడని. నరోత్తం జోషి గారు, మీరిక్కడ? అవును, నమస్కారం. నేను సరిగ్గా సమయానికే ఇక్కడికొచ్చాను. చూడండి నరోత్తం జోషి గారు, మీరిదంతా కావాలనే చేస్తున్నారని నాకు బాగా అర్థమవుతోంది. కానీ మీరు ఇవన్నీ చేయటం వల్ల మా అన్నయ్యకేమీ కాదు. అలాగే నేను ఈ ఆపదలు ఇరుక్కొని ఉండబోవటం లేదు కూడా. లేదు 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 భీమరావు, నేనిక్కడికి నరోత్తం జోషిలాగా మారి రాలేదు. నేనిక్కడికి ఎలా వచ్చానంటే ఒక సాధారణ, అలాగే ఒక జాగృత పౌరునిలా మారి. నువ్వు చూసావుగా తన పొగురిని ఎలా అంచాను? అలాగే మీ ఇద్దరు పొగురు కూడా అంచేస్తాను. రేపు ఆదివారం న్యాయస్థానం ఉండనే ఉండదు. ఇక భీమరావు రేపట్లోగా డబ్బులు తీసుకురానే లేటు. ఆ తర్వాత ఈ రమాను దొంగతనం నేరంలో ఎలా ఇరికిస్తానంటే ఇక తను ఎప్పటికీ బయటపడలేదు. ఇన్స్పెక్టర్ గారు, వాడు మా భీమ్రావ్ అంబేద్కర్. చిన్నప్పటి నుంచే వాడికి కాలంతో పాటు పరిగెత్తి గెలవడం అలవాటే. చూస్తూ ఉండండి, రేపటికల్లా వాడు ఏదో ఒకటి చేసి డబ్బులు ఏర్పాటు చేస్తాడు. తన మీద అంత నమ్మకం ఉందా?
తను నా చేతిలో ఒకసారి ఓడిపోయాడు, అలాగే మరోసారి కూడా ఓడిపోతాడు. తమరి భీమ్రావ్ అంబేద్కర్. చూద్దాం. మీరిక్కడే ఉన్నారు, అలాగే నేను కూడా ఇక్కడే ఉన్నాను. చూద్దాం. రండి, తమాషా చూడండి. బాబాయ్ రండి, తమాషా చూడండి. అందరూ రండి, నేను తమాషా చూపిస్తాను. తమాషా చూడడానికి అందరూ రండి, మీరు కూడా రండి. కొరడ వదిలేయండి దలియా అమ్మా. వదలను. నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు భీమ్. ఇక్కడ ఎలాంటి తమాషా జరగదు. మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. వెళ్ళండి. తమాషా చూపించక తప్పదు పోలియా పిన్ని, లేదంటే నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? రమ ఇప్పటికీ జైల్లోనే ఉంది. నాకు ఇప్పటికీ ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. అన్నీ అవే జరుగుతాయి భీమ్, కానీ నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. నువ్వు మా అందరికి ప్రేరణవి. నీకున్న ఆశయాలు మా అందరి దృష్టిలో చాలా ఉన్నతమైనవి. నువ్వు మా అందరి సమస్యల్ని దూరం చేస్తావు. నిన్ను నువ్వు ఈ విధంగా కొరడాతో కొట్టుకుంటే మేము చూడలేము భీమ్. భీమ్, నువ్వు మా నాయకుడివి. నువ్వు ధైర్యం కోల్పోవడానికి వీల్లేదు. మరైతే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పండి. భీమ్, ఈ రోజు వరకు ప్రతి సమస్యలోనూ విజయం సాధించావు కదా, ఇందులో కూడా విజయం సాధిస్తావు. కొంచెం ధైర్యంగా ఉండు. అవును భీమ్, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇంకా ఇంకా దృఢంగా ఉండి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయం నీకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? అయినా నువ్వు ఎన్నెన్నో పెద్ద సమస్యల్ని ఎదుర్కొన్నావు కదా. ఇక ఇవి చాలా చిన్న సమస్యలు, తేలిగ్గా తీరిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు. చూడు భీమ్రావ్, ఇది పోలీస్ స్టేషన్. ఇదేదో భార్యాభర్తల్ని కలిపే సెల్ కాదు. ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? నువ్వెలా ఉన్నావు రమా? బానే ఉన్నాను. భీమ్రావ్, ఏం చెప్పాలి నీకు? నీ భార్య చాలా బాధలో విచారంగా ఉంది. ఇలాంటి భర్త దొరికాడని, తను లేనిపోని అహం కోసమని తన భార్యనే జైలు దాకా తీసుకొచ్చాడని. అత్తయ్య, రమా, నిజంగా నేను చాలా ప్రయత్నం చేశాను. ఇప్పటికీ ఇంకా చేస్తున్నాను, కానీ ఏం ప్రయోజనం లేదు. ఏ ప్రయోజనం ఎందుకు లేదు? మీరు ప్రయత్నించడం వల్లనే జనాల శాంతికి భంగం కలుగుతోంది. ఈ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మనసులో ఆందోళన పెరుగుతోంది. మీరెక్కడ సఫలం అవుతారో అని. మీరేం బాధపడకండి. అవుతుంది, చాలానే జరుగుతోంది. కేవలం డబ్బులే దొరకడం లేదు. అంతేగాని మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్లకు జవాబు కూడా దొరుకుతుంది. ఏయ్ భీమ్రావ్, వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఇక చూస్తూ ఉండు. ఈ స్టేషన్లో నీ క్షమాపణ పత్రాలను ఎన్ని జమ చేసి ఉంచుతానంటే, నువ్వు ఎప్పుడైనా న్యాయం గురించి మాట్లాడితే నువ్వు రాసిచ్చిన నీ క్షమాపణ పత్రాల్ని చూపించి తీరుతాను. నేను రమను చూడ్డానికి వచ్చాను.
నేనెలాంటి చట్ట వ్యతిరేక పని చెయ్యలేదు. మీరు నన్ను ఇక్కడి నుంచి బయటకి గెంటి వేయడానికి. వెళ్ళిక్కడి నుంచే. నాకు చట్టం గురించి నేర్పించుకో.